హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. మా అమ్మయితే వెళ్ళిపోయిందండి నిన్నే. మా అమ్మ వెళ్ళిన కాంచి ఈ రోజు నుంచి నా ఇంట్లో పని స్టార్ట్ అయింది. మా పిల్లగాళ్ళతో ఇంట్లో పని, మా వారితో, ఇంట్లో వాళ్ళతో నా పనైతే స్టార్ట్ అయింది. మార్నింగే 6:30కి అయితే లేషినా. ఎంత తొందరగా లేషినా నా పనైతే 11 అవుతుంది. 11:30, 11, 10:30 అవుతుంది. ఎంత పని జేసినా మా అమ్మున్నప్పుడైతే మా అమ్మే జేసుకునేది ఒక్కతి. నేనైతే ఏం పని జేసేదాన్ని కాదు. పిల్లగాళ్ళని కూడా మా అమ్మే పట్టుకునేది. ఇంగ వాళ్ళకైతే పాలు కావాలన్నప్పుడే నేనెళ్ళేదాన్ని. మిగతా టైంలో మా అమ్మే జూసుకునేది. ఇప్పుడు మా అమ్మ అటు ఇటుగా 25 డేస్ దాకా నా దగ్గరే ఉంది. నిన్ననే ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయిందండి మా అమ్మయితే. నాకైతే ఇంక చుక్కలైతే స్టార్ట్ అయినాయి. ఇంగ రోజు ఈవినింగ్, మార్నింగ్ ఇంక పని జేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇద్దరు చిన్న పిల్లగాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టంగుంది. మరి ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ కూడా మా పిల్లగాల్ని మధ్యాహ్నం టైంలో పడుకోబెట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మళ్ళా వీడియో కూడా లేట్ అయిపోతుంది. వీడియో కూడా పెట్టటం అని వాళ్ళని నిద్రబుచ్చి మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు మధ్యాహ్నం టైంలో. మనకేదైనా సక్సెస్ రావాలంటే తొందరగా అయితే రాదు గదండీ! కష్టపడితేనే సక్సెస్ అనేది మన వెమ్మటొస్తుంది. ఎప్పుడైనా ఫలితం అనేది వచ్చిద్ది. యూట్యూబ్ కష్టంగుందంటే మనం పెట్టుకోకుండా ఉండటమే బెటర్. లేదు కష్టమైన ఏదైనా పడాలి మన యూట్యూబ్ తీయాలంటే ఇంక పెట్టుకోవచ్చు. నేనైతే కష్టాన్ని ఫస్ట్‌లో అనుభవించిన, తర్వాత మళ్ళా వదిలేసిన. తర్వాత మళ్ళా మా వారు ఎంకరేజ్ జేశారు. ఎవరో కోసం నువ్వు యూట్యూబ్ డిలీట్ చేయటం ఏంది, వీడియోస్ డిలీట్ చేయటం ఏందని మా వారు ఎంకరేజ్ జేసినాక మళ్ళీ వీడియోస్ అయితే అప్‌లోడ్ జేస్తున్నా. అట్లా ఎవరైనా మన ఎనకాల సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్‌గా మన వీడియోస్ అయితే మంచిగా ఎంత కష్టంగా ఉన్నా నేనైతే హ్యాపీగా అయితే పెట్టేస్తున్నాను. మా వారైతే ఏమనరు. నేను వీడియోస్ తీస్తున్నా, ఏం తీస్తున్నా నాకింకా సపోర్ట్ జేస్తారు. ఎందుకంటే మా వారికి కూడా తెలుసు యూట్యూబ్ గురించి. యూట్యూబ్‌లో అదేం తప్పు పని కాదు గదండీ! మన యూట్యూబ్ తీసేదైతే తప్పు పనైతే కాదు. తప్పైతే తిట్టేటోళ్ళు తప్పు కాదు కాబట్టి మనల్ని ఎంకరేజ్ జేస్తున్నారు. ఇంగ నిన్నైతే ఈవినింగ్ 3కెళ్ళిపోయింది మా అమ్మయితే. నిన్న ఈవినింగ్ నేనే వర్క్ జేసుకున్న ఇంట్లో పని. చిన్న చిన్న పనులుంటే జేసుకొని ఎళ్ళేటప్పుడు జేసెళ్ళింది పనులు మొత్తం. చిన్న చిన్న నైట్ వంటయితే నేనే జేసుకున్నా. మార్నింగ్ టైంలో పని మొత్తం నేనే జేసుకుంటున్నా. మా అమ్మ కూడా చీటీలవి ఇవి ఉన్నాయి కాబట్టి పాపం ఎన్ని రోజులని నాకని మా పిల్లగాలికి జేసి పెట్టుకుంటుంటది. ఆమె కాడ రూపాయి వాళ్ళకి కూడా పనికెళ్తేనే ఒక రూపాయి అనేది వచ్చిద్ది. వాళ్ళకెంతో రాదు. కూలికెళ్తేనే ఒక 300, 400 ఇస్తారు కూలికెళ్తే పత్తులకి, మిరపకాయలకి. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టంగుంది. ఎండాకాలంలో మళ్ళా పనులకెళ్ళాలంటే చాలా కష్టంగుంటుంది. అసలుకేంటో, ఏందో మా అమ్మని ఎప్పుడు చూసుకుంటానో మంచిగా కన్ఫర్మ్‌గా యూట్యూబ్‌లో నుంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా మా అమ్మనైతే మంచిగా చూసుకుంటా. మా అమ్మకంటే ఒక రూపేస్తా. నేనైతే పెళ్ళైన కాంచి మా అమ్మకు ఒక రూ. 100 ఇవ్వటం కూడా తెలవదు. ఎందుకంటే మా పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. మాకు కూడా ఒక రోజు గడిస్తే ఒక రోజుకి గడవదు ఇంట్లో కూడా. చూస్తానికి ఏదో మేము రిచ్‌గా అనిపిస్తాం కానీ మా కొంపను చూసి అది మా కొంప రియల్ కొంప కూడా కాదు. అంటే కిరాయి కొంప. మా సొంత ఇల్లు వేరే కాడ పల్లెటూరు మాదైతే. ఇదైతే మా సొంతది కాదు. ఈ వస్తువులు కూడా మేము అప్పుడెప్పుడో మా మా అత్తయ్య ఉన్నప్పుడు కొనిచ్చిన వస్తువులే ఇయన్నీ. ఏదో చిన్న చిన్న వస్తువులు 100, 200 నేనే ఏదో అప్పుడప్పుడు దాసిపెట్టుకొని ఆన్‌లైన్‌లో తక్కువగున్నప్పుడు కాస్ట్‌లో తక్కువగున్నప్పుడు కొనుక్కునేదాన్ని. ఏదో మమ్మల్ని చూస్తే రిచ్‌గా అనిపిస్తాం గానీ అలాంటిదేం లేదు. రిచ్ లేదు, ఏం లేదు. రూపాయి మాకేం అట్లా మెరగదు. మాకంటూ ఖర్చులు అయిపోతూనే ఉంటాయి. ఎటు కటు ఖర్చులు అవుతూనే ఉంటాయి. అసలు మా వారికి కూడా వచ్చేది కూడా అంత పెద్ద సాలరీ కూడా కాదు. ఏం పెద్ద జాబ్ కూడా ఏం చేయట్లేదు మా వారు కూడా. నేను ఇంట్లోనే ఉంటాను. పిల్లగాళ్ళని చూసుకుంటూ ఇద్దరు చిన్న పిల్లగాళ్ళే. నేను ఏదైనా వర్క్‌కెళ్దామన్నా కూడా మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టి ఎటు వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళు చూసుకుంటూ ఉంటే నాకదే చాలు. ఎవరైనా అంతే చిన్న పిల్లలు ఉన్న కాడ తల్లులు ఇంట్లోనే ఉంటారు. ఏ పనికెళ్తారు, ఏ పనికెళ్లరు. వాళ్ళకి ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ వచ్చినంక అప్పుడు వెళ్తారు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న పిల్లగాళ్ళు మా బాబైతే ఒక 10 మంత్స్ ఉంటే, మా పాపకి 2 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఏ పనికెళ్ళను. ఇంట్లోనే ఉంటా. నేనెందుకు ఖాళీగా ఉంటామని నేను కూడా యూట్యూబ్ చూసి నాకు ఒకప్పట్లో యూట్యూబ్ గురించి తెలవదండి. యూట్యూబ్‌లో వీడియోస్ ఎందుకు పెడతారో కూడా నాకు తెలిసేది కాదు. మామూలుగా పెట్టేటోళ్ళనుకునేదాన్ని. ఫోను గురించి తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు నాకన్నీ తెలుసుకున్న యూట్యూబ్ గురించి. నేను కూడా యూట్యూబ్‌లో సెర్చ్ జేసి యూట్యూబ్ ఎందుకు పెడుతున్నారని తెలిస్తేనే ఇంక నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ జేసినా. మా వారు కూడా అంతో ఇంతో చెప్తే మా వారు కూడా పెట్టుకో అన్నారు. నాకైతే మా వారు సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ, మా నాన్న కూడా సపోర్ట్ ఇస్తారు. మా నాన్నకి కూడా పెద్దగా తెలవదులే కానీ మా అమ్మకు తెలుసు. ఎందుకంటే మా అమ్మ ఇన్ని రోజులు ఉండి చూసిందిగా.
ఈ 20 డేస్ నా దగ్గర ఉండి చూసింది యూట్యూబ్ గురించి కాబట్టి మా అమ్మ పెట్టుకో అంటది, ఏమన్నది. ఇంకా మా అమ్మ కాడ వచ్చి చూడండి, మా అమ్మ కాడ వీడియోలో కనబడిద్ది, మా పెద్దమ్మ కాడ వీడియోలో కనబడిద్ది, మా పెద్దమ్మ కాడ స్టార్ట్ చేస్తే అమ్ములు అంటుంది, చెయ్యమ్మా నీకేమైంది చెయ్యి, నీ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఇట్లనే యూట్యూబ్ పెట్టుకుంటారు, అదేం తప్పు పని కాదు, మనం సొంతంగా ఇంట్లో పని చేసుకునేదే పెట్టుకుంటాం, ఎటెళ్ళినా పెట్టుకోవచ్చు, ఏదో మన ఫ్యామిలీ లాగా షేర్ చేసుకుంటాం కానీ దాంట్లో తప్పేముంది అనుకుంటా. నాకైతే ఇప్పుడు పెద్దగా న్యూస్ ఏం రావట్లే కానీ ఒకప్పట్లో అయితే వస్తే, ఇప్పుడు ఫస్ట్లో ఎవరికైనా స్టార్ట్ చేసినాక న్యూస్ అనేది రాదు. నాకు తెలుసు. నాకు ఫస్ట్ టైం అయితే 2-3 వీడియోస్ పెట్టినప్పుడు 20 న్యూస్, 10 న్యూస్, 25 న్యూస్ అంతే, ఇంకెక్కువ రావు, 30 న్యూస్ అంతే. ఇప్పుడైతే కొద్దిగా 30, 40, 50, 60 అట్లా వస్తుంది న్యూస్. అంతేనండి, వీడియోలు అప్లోడ్ చేసి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది, మనం వీడియోలు అప్లోడ్ చేయకపోతే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. నేనే చాలా బాధపడ్డానండి, 10 వీడియోస్ దాకా డిలీట్ చేసిన, మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా కాదండి, లాంగ్ వీడియోసే డిలీట్ చేసిన, చాలా బాధపడ్డా నేనైతే. నాకైతే మస్తు ఏడుపు వచ్చింది, ఎవరో కోసం నేను వీడియోస్ ఎందుకు డిలీట్ చేసిన, ఎవరో ఏదో అనుకుంటారని. అందరు అంటారు కొద్దిగా మంచి తీయి, అందరు అనుకుంటూనే ఉండాలి, ఏంది అమ్మ ఇట్లా వీడియోస్ తీస్తుంది ఇంత గలీజ్గా, మరి నైటీల మీద డ్రెస్ ఏంది అదేంది అని అనుకుంటారు. ఎవరేదనుకున్నా నాకేంటి, నేనైతే ఉండేది ఇంట్లో అందరిలాగా మేకప్లు వేసుకొని చీరలు కట్టుకొని సినిమాలో చూపించినట్టయితే మనం యూట్యూబ్లో చూపించలేముగా. మన డైలీ రొటీన్ ఎట్లుంటుందో మనం ఇంట్లో పనులు ఎట్లా చేసుకుంటామో అట్లే చూపించుకోవటమే. మనం మేకప్లు వేసుకొని శారీస్ కట్టుకొని అయితే మనమైతే చూపించుకోలేముగా. ఒక్కరోజు 2 రోజులు చూపిస్తాం, డైలీ అంటే చూపించలేముగా. ఎట్లున్న వాళ్ళం అట్లే, మన ఇష్టం, ఎట్లా రెడీ అవ్వాలనుకుంటే అట్లే, ఏ టైంకి ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తామో అది ఎవరికి తెలియదు, మన ఇష్టం, అది ఎట్లయినా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. చూసేటోళ్ళు చూస్తారు, చూడనోళ్ళు చూడరు. అదే చాలా మంది అనుకుంటారు నా వీడియోస్ గురించి, ఇట్లా తీస్తుంది అట్లా తీస్తుందని. డైరెక్ట్ కూడా 2-3 వచ్చి అన్నారు. సరే నేనేం బాధపడను, నా అవతారం నా ఇష్టం, నా నైటీలు నా ఇష్టం, నేను ఏం ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకెవ్వరు ఏం తెచ్చిపెట్టేటోళ్ళు కాదు, ఇంట్లో మా పిల్లగాని చూసుకునేటోళ్ళు కాదు, నాకేం రూపాయి ఇచ్చేటోళ్ళు కాదు. నా వీడియోస్ నా ఇష్టము, మా వారికి ఇష్టమైంది నేను తీస్తున్నా, నాకు ఇష్టం ఉంది నేను తీస్తున్నా, ఇంకెవరితో ఇష్టం పని నాకు అవసరమే లేదు. మా వారి సపోర్టింగ్ అయితే ఉంది, అదైతే చాలు. ఎవరైనా ఇంట్లో భర్త సపోర్టింగ్ ఉంటే ఎంత తోపు వచ్చినా మనల్ని అయితే ఆపలేరు. అట్లనే నేను, మా వారి సపోర్ట్ ఉంది కాబట్టి నన్ను ఎవ్వరు ఆపలేరు కాబట్టి నేను ఇటే వీడియోస్ తీస్తా, చూసేటోళ్ళు చూడండి, లేకపోతే లేదు. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు, నాకేం అభ్యంతరం లేదు. నాకంటూ దేవుడు ఏదో ఒక సక్సెస్ ఇస్తాడు, ఏదో ఒక రోజు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకు ఇదే రోజు నాకు సక్సెస్ రావాలని లేదు, ఆశ ఉంటుంది ఎవరికైనా, ఉంటదిలే, కానీ మరీ ఎక్కువ ఆశ పెంచుకున్నా అదైతే మళ్ళీ రాదు. కాబట్టి ఓపిక అనేది ఉండాలి ఖచ్చితంగా. మనం యూట్యూబ్ పెడుతున్నామంటే ఖచ్చితంగా మనకైతే ఓపిక అనేది ఉండాలి, వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వీడియోస్ తీయటానికి, వాయిస్ ఓవర్ ఇవ్వటానికి, ఎడిటింగ్ చేయటానికి చాలా ఓపిక ఉండాలి. చూడండి, మా పిల్లగాని పండుగ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అంత టైం మనం చూసుకొని ఆ టైంలో అప్లోడ్ చేసుకుంటూ పిల్లగాని మెయింటైన్ చేసుకుంటూ, మనకి దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ, పిల్లగాల మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే, ఇంట్లో వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే, అన్నిటి మీద పెట్టుకుంటే యూట్యూబ్ను నడుపుకుంటేనే మనకు సక్సెస్ అనేది వచ్చింది. కానీ నేను యూట్యూబ్ మీద చాలా నేర్చుకున్నా, యూట్యూబ్ గురించి అయితే చాలా విన్నా, యూట్యూబ్ గురించి కూడా నేను చాలా నేర్చుకున్నానండి, ఇదైతే వాస్తవంగా చెప్తున్నా. అసలు ఒకప్పట్లో నాకు యూట్యూబ్ అంటేనే తెలిసేది కాదు, ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, చాలా ధైర్యంగా ఉన్నా. 10 మందిలో వెళ్ళి ఎవరైనా ఏదనుకుందా అని 10 మందిలో నిలబడతా. మొన్నటిదాకా మా చుట్టాలు, నా ఫ్రెండ్స్ ఎవరు ఏదనుకుంటారో అని చాలా భయపడేదాన్ని. ఇప్పుడు అలాంటిది ఏం భయం లేదు. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, వాట్సాప్లో అప్లోడ్ చేస్తే ఎవరేం చూసినా నాకు ఏం భయం లేదని వదిలేస్తా. ఎందుకంటే ఫ్యూచర్లో మన వీడియోస్ ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్తాయి, అప్పుడైనా చూడాల్సింది, ఇప్పుడైనా చూడాల్సింది. అందుకే అంత ధైర్యంగా అయితే నేను ఇన్స్టాలో అయినా, యూట్యూబ్లో అయినా, వాట్సాప్లో అయినా అప్లోడ్ చేసుకుంటూ ఉంటున్నా. నాకు ఎలాంటి భయం లేదు ఇప్పుడైతే. ఒకప్పట్లో ఉండేది, అందరు చూస్తారు, మా ఇల్లు చూస్తారు, మా ఫ్యామిలీని చూస్తారు, ఇంట్లో ఎందుకు బయట చెప్పుకోవటం అని చాలా అనుకునేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక అప్లోడ్ చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అప్లోడ్ చేసేదాన్ని కాదు, ఒకప్పట్లో యూట్యూబ్ వరకు అప్లోడ్ చేసేదాన్ని, అంత ధైర్యం ఉండేది కాదు. మా వారు ఎప్పుడు ధైర్యం ఇచ్చిండు, అప్పటి నుంచి నేను అన్నిట్లో అప్లోడ్ చేస్తున్నా. మా ఆయన అకౌంట్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసుకొని ఎవరైనా చూసుకొని. మా తమ్ముడు అంటాడు ఒక్కోసారి, మా ఫ్రెండ్స్ చూస్తారు అక్క, ఏదైనా అనుకుంటారు మంచిగా తీయని,
వాళ్ళు చూస్తే మనకేంది, మనం ఏదో షాపింగ్‌కెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకప్పుడైతే రెడీ అవుతాం. ఇంట్లో మనం డైలీ పని చేసినప్పుడు ఇట్లాగా నైటీల మీద, డ్రెస్సుల మీద ఉంటే ఖచ్చితంగా ఆడోళ్ళు హౌస్ వైఫ్ అయితే ఇట్లనే ఉంటారు ఖచ్చితంగా. దాంట్లో నేను పిల్ల తల్లిని, నేను ఎట్లుంటా చెప్పండి? మరీ నీట్‌గుంటానా? నేనొక్కదాన్ని సింగిలు మంచిగా నీట్‌గా ఉండాలి, నీట్‌గా రెడీ అయ్యి వీడియోస్ పెట్టాలంటే నాకెట్లా కుదిరిద్ది? నాకు ఇద్దరు పిల్లగాళ్ళు, అది కూడా చిన్న చిన్న పిల్లగాళ్ళు. వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ, ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ ఎంత ఇబ్బంది పడతా. వాళ్ళు కూడా పెద్దోళ్ళు కాదు. ఎత్తుకోవాలి, నడిపియాలి, వాళ్ళకి అన్నం తినిపియాలి. చాలా పనులుంటాయి నాకంటూ. నేను మేకప్ వేసుకొని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వీడియోస్ తీయలేనుగా. ఏదో నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కాబట్టి ఎట్లున్నా ఏదున్నా నా ఇంట్లో పనుల వరకు చూపించుకొని యూట్యూబ్ చూపిద్దాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని నా ధైర్యంతో నేను తీస్తున్నా. ఎవరో ఏదో చూస్తారు, నా అవతారం బాగాలేదంటే అది వారి ఇష్టం. నా అవతారం ఎవరు చూడమన్నారు? నా క్యారెక్టర్, నా ఇంట్లో పని, నా పిల్లగాని చూడమన్నా గాని నేను అందంగా ఉన్నానా, నా అందంగా లేనా అని చూడమన్నానా? చాలా మంది మా ఫ్యామిలీలోనే నన్ను వారవరు. అసలుకి నేనంటేనే గెట్టదు, నేను అస్సలు ఉండను ఎవ్వరితో కలిసిమెలిసి, అట్లా వారవరు, నన్ను ఎంతో అనుకుంటారని. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసిన అసలుకి మా వారికైతే ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తారు, మీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తుంది, నువ్వేమనవకోటి అది ఇది అంటారు. మా ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తేంది, ఏ తీస్తేంది, అదేమో తప్పు పని అని మా వారు బుద్ధొచ్చేటట్టు చెప్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో, గోతులు తీసేటోళ్ళు. అసలుకి మామూలు గోతులు తీయట్లే నా వెనకాల ఉండి అసలుకి. అందుకే ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు, వాళ్ళు తగ్గట్టుగా గుణపాఠం చెప్తాడు దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటే. చూడు, నా మీద వారవనోళ్ళు ఖచ్చితంగా చాలా మంది ఉన్నారండి. మా ఫ్యామిలీలోనూ ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. అసలు నేనంటే అసలు గిట్టనే గిట్టదు. ఎందుకు అసలుకి ఏది అర్థం కాదు. నేను పెద్ద ఐశ్వర్యాన్ని కాదు, పెద్ద అందగతిని కాదు, నన్ను ఎందుకు చూస్తే వారవరు అంటారు. ఏదైనా అంటే నువ్వు మాట్లాడేది నచ్చదు అంటారు. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా. వాళ్ళకు ఉన్నట్టు చెప్పటం, లేనిది ఉన్నట్టు చెప్పటం అలాంటిది ఏం చెయ్యను. అబద్ధాలు చెప్పటం అది, నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా. అది నా క్యారెక్టర్, ఆ దేవుడు ఇచ్చిన క్యారెక్టర్. నాకు అట్లా మాట్లాడాలని ఉంటది, మాట్లాడేస్తా. ఆ మాటలను పట్టుకుని మాట్లాడితే నాకు నచ్చదు అది ఇది అంటే ఇక నేనేం చెయ్యాలి? అది వాళ్ళ తప్పు కానీ నా తప్పు చెప్పండి? వాళ్ళేమో ఒకటి ఉన్నట్టు లేనట్టు ఒకటి చెప్తారు. నేనైతే అన్ని ఉన్నట్టే చెప్తా, అన్ని మాట్లాడితే గట్టిగా మాట్లాడతా. అది వాళ్ళకి నచ్చదు. దానివల్ల నన్ను అస్సలు వారవరు. అదైతే దేవుడిచ్చిన నేను పెద్ద వరం అనుకుంటే. ఎందుకంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతా. నేను ఏది లేనట్టుగా అబద్ధాలు చెప్పుకుంటూ ఉండను. వాళ్ళకి అబద్ధాలు చెప్తే నచ్చిద్దేమో, నా నుండి అబద్ధాలు చెప్తే ముక్కుసూటిగా మాట్లాడితే నచ్చదు అనుకుంటా వాళ్ళకి. అందుకే ఏదైతే ఏంది, నేనైతే ఇంట్లో నుంచి ఎక్కువ బయటికెళ్ళను, ఎవరితో ఎక్కువ పెద్దగా మాట్లాడను. అయినా నన్ను వారవరు, ఏం చెయ్యరు. నేనేదో నా ఇద్దరు పిల్లగాళ్ళని వేసుకొని బతుకుతున్నా ఇంట్లో, నా పనులు నేను చూసుకుంటూ. ఏది ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన, అంతకు ముందైతే ఇంకా ఒంటరిదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ వల్ల నాకు కొద్దిగా మైండ్ అనేది రిలీఫ్గా ఉంది. యూట్యూబ్ మీద పెడుతున్నా కాబట్టి మార్నింగ్ మొత్తం నా పనులు, మిగతా టైంలో అయితే యూట్యూబ్ని చూసుకుంటా, అప్పుడప్పుడు వీడియోస్ని చూసుకుంటా, మా పిల్లగాళ్ళతో ఆడుకుంటూ ఉంటా. వాళ్ళు పడుకున్నాక ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటా. కొద్దిగా యూట్యూబ్ ఉంది కాబట్టి అది ఇది మెయింటైన్ సరిపోతుంది. నాకు ఎలాంటి ఆలోచనలు అయితే లేవు ఖచ్చితంగా. ఇదైతే చెప్తున్నా వాస్తవంగా. అప్పుడైతే ఒకప్పట్లో అందరూ నా మీద ఏడ్చేటోళ్ళు, వాళ్ళు వీళ్ళని ఒంటరిగా ఎన్నోసార్లు బాధపడ్డా, ఎన్నోసార్లు ఏడ్చిన. అసలు ఒక్కదాన్ని ఒంటరిగా, మా వారు కూడా ఒకప్పట్లో సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే అతను కూడా బయట పనులకు వెళ్ళేటోడు. నాకు అంటూ ఎవరు తోడుగుండేటోళ్ళు కాదు. నా బాధని ఎవ్వరు పంచుకునేటోళ్ళు కాదు. ఒక్కదాన్ని బిక్కిచ్చి బిక్కిచ్చి ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చునేదాన్ని. మా పిల్లగాళ్ళు పుట్టక ముందు, మా పిల్లగాళ్ళు ఇద్దరు పుట్టినాక వాళ్ళిద్దరు పనులే చేసేదాన్ని, ఇంట్లో వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ గురించి కూడా తెలిసింది. యూట్యూబ్ మీద కూడా కొద్దిగా పెడుతున్నా, అందుకే గడిచిపోతుంది. ఇంకెవరు నా మీద ఏడ్చినా ఇంక నాకేం పర్వాలేదు. ఎంత ఏడ్చుకుంటారో నాకు అంత మంచిది జరిగిద్ది. సరేలమ్మా, ఇదంతా సోది మాకెందుకు, మీ ఫ్యామిలీ సోది మాకెందుకు చెప్తున్నావు అనుకుంటారా? ఏదోలేండి, నా బాధను కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నా అంతే, ఏం లేదు ఇంకా. నేనైతే మార్నింగ్ లేచిన ఎమ్మటనే వంట అయితే చేస్తున్నా. టీ కాఫీ అయితే తాగేసినాం, వంట అయితే చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పనికి వెళ్తారు కాబట్టి అన్నం కూర వండేస్తే తినేస్తారు. మాకు టిఫిన్లు అలాంటి ఏం లేవు, మేము అంత రిచ్ కాదని చెప్పినాంగా. ఎప్పుడో ఒకసారి ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు తెమ్మంటే అప్పుడు ఇడ్లీ పిండైనా దోశలైనా వేస్తాను. ఎప్పుడో ఒకసారి, ఇంకంతే. మాకు అంత డబ్బు లేదు, మేము అంతగాని టిఫిన్లు ఏం చేసుకోము డైలీ, ఎప్పుడో ఒకసారి అంతే టిఫిన్లు. పిల్లగాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏం తినరు టిఫిన్లు కూడా. ఉప్మా రవ్వ అయితే తినరు,
దోశ తినరు, ఇడ్లీ అయితే తినరు. వాళ్ళైతే ఇడ్లీ పెడితే కక్కుంటారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తా అయి కూడా. ఇంకా వంట చేసుకుంటేనే ఇంకా వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు కూడా వేసినండి. వాషింగ్ మిషన్ బట్టలు అయితే తిరిగేస్తాయి. రిచ్ కాదంటున్నా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి కమ్మా అని అనుకుంటారా? మేమైతే అవన్నీ క్యాష్ పెట్టి ఏం కొనుక్కోలేదు. కిస్తీలు ఈఎంఐలు కడుతున్నాం నెల నెల. ఎంత కష్టంగా ఉందో మాకే తెలుసు అవన్నీ కట్టటము. అసలు ఎందుకు తీసుకున్నామా అనిపిస్తుంది. ఏదో నా చిన్న పిల్లగాళ్ళు ఉన్నారని మా వారైతే వాషింగ్ మిషన్ ఇప్పిస్తుండు. మా వారే కట్టుకుంటుండు. కిస్తీ అయితే మేము బండి కూడా కిస్తీ బండి కట్టుతాను. మేము చాలా కిస్తీలు కడతాను ఈఎంఐలు. మా కష్టం మాకే తెలిసిద్ది. నేనేం రూపాయి సంపాదించేదాన్ని కాదు. నాకు 2 పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటూ ఉంటాను. మా వారు ఒక్కరే కష్టపడతారు. మా వారిని కూడా చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక్కడే కష్టపడుతుండు, తక్కువ శాలరీ వస్తుందని. ఇంకేం చేద్దాం తప్పదు. ఇంట్లో పరిస్థితులు అట్లున్నాయి. అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇంకా గ్యాస్ కాడ అయిపోతే గ్యాస్ అయితే తెచ్చిండు. ఇప్పుడు గ్యాసులు పెట్రోల్ ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి గ్యాస్ కాడ మా ఓనర్ వాళ్ళ మామయ్య గ్యాస్ ఉంటే గ్యాస్ ముద్ద అయితే తెచ్చిండు. వెళ్ళి బతిలాడితే కూడా అది ఇచ్చారు గ్యాస్ మొద్దు. ఇన్ని రోజులు అయితే 2 రోజులు అయింది గ్యాస్ అయిపోయి. అప్పుడు దాకా మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఉండింది. మా అమ్మ వెళ్ళిపోయిందిగా. ఇంకా నేను ఒక్కదాని కట్టెల పొయ్యి మీద 2 పిల్లగాళ్ళని వేసుకుంటారేనని వెళ్ళి గ్యాస్ ముద్ద అయితే తెచ్చిండు. ఇక నేనైతే వంట చేసినాక సరుకులు తెచ్చిండు. సరుకులు కూడా సదురుకున్నాం. కూరగాయలు 2 రోజులకి ఒకసారి కూరగాయలు తెస్తాడు. ఆ కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ లో అయితే సదురుకున్నాం. మా పాప కూడా లేచిండ్రు. ఇద్దరైతే లేచి మా బాబు లేచి మా పాప అయితే పడుకొని లేదు. మా పాప మధ్యాహ్నం టైంలో పడుకుంటుంది. మా పాపకు స్నానం చేపించి ఇంకా పౌడర్ రాసి కొబ్బరి నూనె అయితే రాసిన. మా పాపకు అయిపోయినాక మా బాబుకి చేపిస్తా. వాడికి అన్నం తినిపించినాక నేను కూడా మొఖం కడుక్కొని వచ్చినాక నేను తిన్నాక వాడికి స్నానం చేపిస్తా. నాకు ఫుల్గా ఆకలేస్తుంది. అప్పటికి 10:30 అవుతుంది అనుకుంటా టైం. 10:30 అవుతుంది. అందుకే బాగా ఆకలేస్తుంది. టిఫిన్ అలాంటిది ఏం తినలే కాబట్టి ఆకలేస్తుంది. ఇంట్లో పనులు అయితే నా మార్నింగ్ టైం ఇట్లుంటుంది. మా అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు కష్టంగా అనిపించింది. ఇంకా రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోయిద్దిలే నాకు కాడ. కొద్దిగా నా వీడియోస్ ఎవరు ఎంతగానో చూడట్లేదు, న్యూస్ కార్డ్ రావట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. నా వీడియోస్ చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి చెప్తున్నా నా వీడియోస్ చూసినాక సబ్స్క్రైబ్ చేయండి అని. నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక 3-4 వీడియోస్ చూసినాక సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి నా వీడియో. ఇంకా